హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు చూస్తున్నది హారిక కిచెన్. మొక్కజొన్నతో స్నాక్స్ రెసిపీ అయితే ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే చేసి ఇవ్వండి. చాట్ మసాలా లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేసినట్టు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొక్కజొన్నలు ఇప్పుడు బాగా అయితే దొరుకుతున్నాయి కదా. నేనైతే రాంగా అయితే ఊరు నుంచి రాంగా అయితే తీసుకున్నా అన్నట్టు. తెచ్చుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి. మా పాప నేను తీస్తా మమ్మీ అంటే తీయు మరి అయితే అంటున్నా. అయితే మా పాప తీస్తున్నది అన్నట్టు. ఇలా ఆఫ్ చేసి ఉడికించుకొని అన్నీ ఇలా ఒలిచి పెట్టుకోవాలి. మొక్కజొన్న ఇత్తులన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోవద్దు, కనీసం ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. ఒక స్పూను నూనె వేసుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న ఇత్తులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడంత, మనకు ఎంత తినేవారైతే అంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొంతమంది అయితే ఉడికించిన తర్వాత స్టవ్ మీద పెట్టరు, అందులోనే ఉట్టిగా చాట్ మసాలా ఇట్లా కారం సాల్ట్ వేసుకొని అయితే తినేస్తారు అన్నట్టు. నేనైతే స్పైసీ గురించి కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకున్నా. దించే ముంగట కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్న తర్వాత మళ్ళొకసారి కలుపుకొని ఇంకా కొన్ని పచ్చి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్, మొక్కజొన్న అంటారు, మేమైతే హిందీలో బుట్ట అంటాము. ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.